श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओम गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। पूर्वोक्ते वंगन विशेष निविष्टायां शुभति दौत्रिमान् श्रीमदः गोत्रोद्भवस्य मारुट्ल गोत्रोद्भवस्य यजमानस्य वेंकटेश्वरराव नामधेयस्य सत्यवती सद्दनपत्नीः नाम्ने वेंकट यतीन्द्र कुमार नामधेयस्य भार्गवी नामधेयस्य भावन साई नामधेयस्य साई श्री नामधेयस्य पवन साई नामधेयस्य सहकुटुंबानां वल्लुट्ल गोत्रोद्भवस्य सुधीर नामधेयस्य रम्यकृष्ण नाम्ने प्रमीला राणी नामधेयस्य सहकुटुंबानां सहबान्धवानां क्षेमस्थैर्य धैर्य विजयायुः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् अस्य यजमानस्य आयुः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं धनकनकवस्तुवाहनाभिवृद्ध्यर्थं पुण्यलिंगेश्वर स्वामी करुणाकटाक्षवीक्षणाफलसिद्ध्यर्थम् अम्मा नाना अनाथाश्रमे शाश्वत नित्यान्नदान कार्यक्रमाङ्गत्वेन पंचशतसहस्रेण विरालाङ्गत्वेन नूतन शिलाफलक आविष्करणाञ्च करिष्ये। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपते उमापते अंबिकापते पशुपते नमो नमः। श्री पुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। राजाधिराजाय प्रदयसाहिने नमो वयं वै शवनाय कुर्महे तमे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै शवनो दधातु कुबेराय वै शवनाय महाराजाय नमः। ओम शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः पिनाकिने नमः शशिशेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कपर्दिने नमः नीललोहिताय नमः खट्वांगिने नमः। ओम याफलनेर्याफला पुष्पायाश्च पुष्पिनेः बृहस्पतिपसूतास्तानो मुञ्चन्त्वगुं हसः। ओम याफलनेर्याफला पुष्पायाश्च पुष्पिनेः बृहस्पतिपसूतास्तानो मुञ्चन्त्वगुं हसः। ओम शन्नो मित्रशं वर्णः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो।
గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావనామ సంవత్సరము జ్యేష్ఠ మాసము శుక్లపక్షము శుభతిథి శుభ నక్షత్రము 27/6/2026 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు మారుట్ల గోత్రోభవస్యులు ముప్పల్ల వెంకటేశ్వరరావు ధర్మపత్ని సత్యవతి గారుల 60వ పెళ్లి రోజు సందర్భంగా షష్ఠి పూర్తి సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క 60వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క 60వ పెళ్లి రోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు శాశ్వత అన్నదాన కార్యక్రమాన్ని అందించారు కాబట్టి మరొక్కసారి ఆశ్రమం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు విజయలక్ష్మి.
వల్లూరుపల్లి. నేను సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్ నుంచి వచ్చాను. ఫస్ట్ ఈ ఆశ్రమం కానీ వీళ్ళు చేసే సేవ కానీ శివలింగం పెట్టి అభిషేకాలు చేయించడం అవన్నీ మొదట్లో అప్పుడు చూసి నాకు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరికీ భోజనం కోసం ఇచ్చాను. తర్వాత ఇది చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఏ సంవత్సరం ఇది 26వ సంవత్సరం. నేను ఎప్పుడు చూసానో గుర్తులేదు, కానీ ఇప్పుడైతే మళ్ళీ చూడటానికి వచ్చాను అన్నమాట. నేను ఇక్కడ వచ్చేసిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. బాగా మంచి, అసలు చెప్పటానికి లేదు, చిన్నపిల్లలైనా వీళ్ళు బాగా చేస్తున్నారు. నాకు బాగా సంతోషంగా ఉంది. ఏదైనా మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి వచ్చాము. ఇప్పుడు వాళ్ళు కూడా అన్నదానానికి ఇచ్చారు. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చాను. ముందు ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాము. అన్ని జ్యోతిర్లింగాలని చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ వచ్చి జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మా నాన్న అనాథల ఆశ్రమం కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు. దీనికి చాలామంది దాతలు ముందుకొచ్చి ఎంతోమంది దానం చేస్తున్నారు. ఈ స్థలానికి చౌటుప్పల్లో తప్పకుండా అందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చూసి, అనాథలను చూసి దర్శనాలు చేసుకుని, దేవుని దర్శనం కూడా చేసుకుని సహాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నా పేరు ఇందిరా అండి. మేము సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్ నుంచి వచ్చాము. మేమందరం ఫ్రెండ్స్ కలిసి వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ 60th మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడికి వచ్చాము. వాళ్ళే తీసుకొచ్చారు నన్ను కూడా. అసలు ఇక్కడికి వస్తాను, ఇలా చూస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో చాలా బాగుంది. నేను ఎప్పుడన్నా వెళ్ళగలనా లేదా అని అనుకున్నాను. వాళ్ళకి కూడా ధన్యవాదాలు, వాళ్ళు తీసుకొచ్చినందుకు నన్ను. చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ నీట్నెస్ చాలా బాగుంది. వంటిల్లు కూడా ఎంతో శుభ్రంగా ఉంది, చాలా బాగుంది. భోజనం కూడా దేవుళ్ళకి ఇక్కడ దేవాలయంలో పెట్టిన భోజనమే, ప్రసాదంగా పెట్టిన భోజనమే ఇక్కడ అందరికీ ఇస్తారు. ఇక్కడ ఈ అనాథాశ్రమంలో వాళ్ళందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు. ఎంతో బాగా హాస్పిటల్ ఇవన్నీ కూడా చూసాము. మేము ఫోటోలు తీసుకున్నాము. మేము ఉండే వాళ్ళకు కూడా చూపించాలి. ఈ ఫోటోలోనే ఉంది మాకు. అసలు ఇక్కడి నుంచి కదలబుడ్డి కావట్లేదు మాకు. అలా ఉందండి, చాలా బాగుంది. ధన్యవాదాలండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను చండ రాజేశ్వరరావు గారి సిఆర్ ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చాను. అంతా అక్కడ 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మేము ఎప్పుడైనా విజయవాడ చాలా సార్లు వెళ్తూ ఉంటాం. సంవత్సరంలో మా తెనాలి ఇటే వెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా చూద్దాంలే అనుకున్నాం. అది ఈరోజు జరిగింది. ఇక్కడ చాలా నీట్గా, చాలా శుభ్రంగా, ఆహారం కూడా, భోజనం కూడా చాలా బాగుంది. ఎవరన్నా దాతలు వచ్చి ఇంకా ఎక్కువగా వచ్చి చూసి క్షేత్రాన్ని, దేశం అంతా తిరిగి 12 లింగాలను చూడలేని వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చూసి ధరించి ఏదన్నా ఇది చేయొచ్చు అని నా అభిప్రాయం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.